నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇయర్ ఎండ్ వచ్చేసింది. క్రిస్మస్తో వరుస సెలవులు తెచ్చేసింది. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి. ఇలా చూసుకుంటూ పోతే వరుస సెలవులే. దీంతో జనమంతా సొంత ఊళ్ల బాట పడుతున్నారు. కొందరైతే సెలవుల్లో పుణ్యక్షేత్రాల్ని చుట్టేస్తున్నారు. ఇక ప్రధాన ఆలయాల్లో చూస్తే రద్దీ మామూలుగా లేదు. ఓ రేంజ్లో ఉంది. తిరుమలలో ఏకంగా దర్శనానికి 30 గంటలు పడుతోంది. గతంలో సంక్రాంతికి కొన్ని రోజుల ముందు మాత్రమే ప్రయాణాల రద్దీ ఉండేది. ఈసారి కాస్త ముందుగానే మొదలైంది. బస్సులు, రైళ్లు, విమానాలు, ఇలా ఏది చూసినా హౌస్ఫుల్ కలెక్షన్లే. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ వీరబాదుడు కంటిన్యూ అవుతోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ప్రైవేట్ బస్సులు, టాక్సీలకు కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇక ప్రధాన ఆలయాల్లో రద్దీ మామూలుగా లేదు. ఇంతకీ ఇంతటి రద్దీకి కారణమేంటి? వరుస సెలవులు వచ్చాయంటే చాలు జనం ఇళ్లలో ఉండడానికి ఇష్టపడడం లేదు. కొందరు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇంకొందరు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటే మరికొందరు ప్రధాన ఆలయాలకు చేరుకుంటున్నారు. ఇంకేముందే, రవాణా వ్యవస్థపై ఒక్కసారిగా ఒత్తిడి పడింది. పర్యాటక ప్రదేశాల్లో రద్దీ కనిపిస్తుంది. ఇక ఆలయాలైతే భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. సాధారణంగా సంక్రాంతికి ఒక వారం ముందు నుంచి రద్దీ మొదలవుతుంది. పండగ సమీపించే కొద్దీ విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. కానీ ఈసారి క్రిస్మస్ నుంచి రద్దీ మొదలయ్యింది. గురువారం క్రిస్మస్, శుక్రవారం సెలవు పెడితే తర్వాత శని, ఆదివారాలు ఎలాగో సెలవు. చాలా స్కూళ్లకు బుధవారం నుంచి క్రిస్మస్ సెలవులు ఇచ్చేశారు. ఎలా చూసుకున్నా 4 రోజులు సెలవు. దీంతో ఇంట్లో మగ్గిపోవడం దేనికని భావించిన వాళ్లంతా లగేజ్ ప్యాక్ చేసుకుని పిల్లా పాపలతో తమకు అందుబాటులో ఉన్న ప్రదేశాలకు బయలుదేరారు. ఫలితంగా ఎటు చూసినా రద్దీ కనిపిస్తుంది. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. సంవత్సరాంతం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా వస్తున్నారు భక్తులు. ఫలితంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు భక్తులు క్యూ కట్టారు. దీంతో క్యూ లైన్లోకి భక్తుల్ని అనుమతించడం లేదు. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని ప్రకటించింది టీటీడీ. మరోవైపు శ్రీవారి భక్తులకు అలిపిరి నుంచే కష్టాలు మొదలవుతున్నాయి. వాహనాల తనిఖీ కోసం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే గంటకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి కూడా భక్తులు పోటెత్తారు. నిన్న ఉదయం 11 గంటల తర్వాత ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 60,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 11 గంటల తర్వాత నుండి ఆలయానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. చాలా మంది భక్తులు సొంత వాహనాల్లో రావడంతో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. కొండపైన 200 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది. కానీ నిన్న సాయంత్రం 5 గంటల వరకు 1,500 వాహనాలు కొండపైకి వచ్చి వెళ్లాయి. కొండ దిగువన కిలోమీటర్ల మేరకు వాహనాలు క్యూ కట్టాయి. ఫలితంగా స్వామి దర్శనానికి వచ్చిన వారు, కుటుంబాలతో పాటు తిరుగు పయనమయ్యే వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. వేములవాడలోని భీమన్న క్షేత్రంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో స్వామి దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండడం వల్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మేడారం వనదేవతల దర్శనానికి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారళమ్మ గద్దెల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. ఓవైపు శరవేగంగా దేవాలయ నిర్మాణ పనులు జరుగుతుంటే మరోవైపు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో స్వామి దర్శనానికి తక్కువలో తక్కువ 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. మొత్తానికి వరుస సెలవులతో అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు లేవు. ఇక ట్రైన్లో అయినా పండక్కి ఊరెళ్దాం అనుకున్న ప్రయాణికులకు వెయిటింగ్ లిస్ట్ సహనాన్ని పరీక్షిస్తోంది. చాంతాడంత లిస్ట్తో సీట్ రిజర్వ్ అవుతుందో లేదో అర్థం కావటం లేదు. మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అటు విమాన టికెట్లు సూపర్ ఫాస్ట్గా అయిపోతున్నాయి. దూర ప్రయాణాలకు రైలు చాలా మేలు. ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి జనాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ. బస్సుతో పోల్చుకుంటే తక్కువతోనే గమ్యస్థానాలకు పోవచ్చు. కానీ మన తెలుగు ప్రజలకు మాత్రం నెల రోజుల ముందుగానే షాక్ ఇస్తున్నాయి ట్రైన్లు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ట్రైన్లకు వెయిటింగ్ లిస్టే దర్శనమిస్తోంది. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లతో పాటు విజయవాడ మీదుగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విశాఖ వంటి నగరాలకు వెళ్లి వచ్చే రైళ్లలో కూడా సంక్రాంతికి రిజర్వేషన్స్ ఫుల్ అయ్యాయి.
60 రోజుల ముందుగానే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకునే వెసులుబాటు ఉండడంతో సంక్రాంతి పండుగకు తమ ఊర్లకు వచ్చి వెళ్లే ప్రయాణికులు 9, 10, 11, 12 తేదీల్లో రావటానికి 17, 18, 19 తేదీల్లో తిరిగి వెళ్లటానికి బుక్ చేసేసుకున్నారు. ఇప్పటి నుంచే దాదాపు అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు కోటా కూడా పూర్తయి రిగ్రెట్లోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే వీలు కూడా లేకుండా పోయింది. దీంతో సంక్రాంతికి రైళ్లలో ప్రయాణించాలంటే రైల్వే శాఖ అనౌన్స్ చేసే ప్రత్యేక రైళ్లపై ఆధారపడాల్సిందే. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా కొందరికి అవకాశం ఉండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే బస్ బుకింగ్స్ కూడా దాదాపు క్లోజ్ కావడంతో కాస్త స్తోమత కలిగిన టెకీలు ఫ్లైట్ టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు. లేనివారు ప్రైవేట్ వెహికల్స్ ముందుగానే మాట్లాడుకుని గ్రూప్ జర్నీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. అటు ఆర్టీసీ ఇటు రైల్వే శాఖ స్పెషల్స్ నడిపితే కానీ సీట్లు దొరికే అవకాశం లేదు. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లన్నిటిలో సంక్రాంతికి ముందు తర్వాత రోజుల్లో కూడా రిజర్వేషన్ పూర్తయిపోయింది. 15, 16 రోజుల్లో మాత్రమే అతి స్వల్పంగా సీట్లున్నాయి. ప్రత్యేక రైళ్లు కనుక స్పెషల్ ఛార్జీలు తప్పదంటున్నారు రైల్వే అధికారులు. బస్సులు, విమానాలతో పోల్చుకుంటే తమ అదనపు ఛార్జీలు నామమాత్రమే అంటున్నారు. సికింద్రాబాద్, కాచిగూడల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను తిప్పే పరిస్థితి లేదంటున్నారు రైల్వే అధికారులు. చర్లపల్లి టెర్మినల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున స్పెషల్ రైళ్లు తిప్పుతున్నట్లుగా చెబుతున్నారు. సంక్రాంతి ప్రయాణం అంటేనే తలప్రాణం తోకకు వస్తుంది. ఎన్ని స్పెషల్స్ నడిపినా సీజన్ రద్దీని హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. 3 నెలల ముందుగానే షెడ్యూల్ స్పెషల్ ట్రైన్ టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. కొన్ని రైళ్లలో రిజర్వేషన్ అయితే రిగ్రెట్స్ అనే సమాచారం వస్తోంది. సౌత్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ రైల్వేల పరిధిలో సంక్రాంతి రష్ ఎక్కువ. విశాఖ రైల్వే స్టేషన్లో రోజు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అదే సంక్రాంతి సీజన్లో ఆ సంఖ్య దాదాపు రెట్టింపు. ఈ క్రమంలో రష్ హ్యాండిల్ చేసేందుకు సికింద్రాబాద్, బెంగళూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు నడిపిస్తారు. అదే సమయంలో ప్యాసింజర్ రైళ్లను మళ్లించడం వల్ల 10% ప్రయాణికులు ఎఫెక్ట్ అయ్యే అవకాశముందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అంచనాలే కానీ ఆచరణ మాత్రం లేదంటున్నారు ప్రయాణికులు. డిమాండ్ భారీ స్థాయిలో ఉంటే దానికి తగ్గట్టు ట్రైన్ల సంఖ్య ఏంటని నిలదీస్తున్నారు. ఎప్పటికప్పుడు విమర్శలు రావడం, రైల్వే శాఖ అధికారులు తప్పించుకోవడం శరా మామూలయ్యిందే. కానీ పండక్కి మాత్రం రవాణా సౌకర్యాలు మెరుగవడం లేదు. బస్సులు ఫుల్, ట్రైన్స్లో సీట్లు నిల్. ఇక మిగిలింది ప్రైవేట్ ట్రావెల్సేనా? ఎర్ర బస్సుకు కూడా ఎయిర్ బస్సు ఛార్జీలు చెల్లించాల్సిందేనా? ఈ సంక్రాంతికి కూడా డిమాండ్ సాకుగా చూపించి దోపిడీకి ట్రావెల్ ఏజెన్సీలు ప్లాన్ వేస్తున్నాయా? మరి వీటి అక్రమాలకు, అదనపు ఛార్జీలకు ఈసారైనా అడ్డుకట్ట వేస్తారా? ఉరుకుల పరుగుల జీవితంలో అల్లాడిపోయే నగర జీవి సంక్రాంతికి ఊరెళ్లి రీఛార్జ్ అవ్వాలి అనుకుంటాడు. పెద్ద పండుగ కావడంతో ఎలాగైనా పల్లెకు వెళ్లాలని అందరూ ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఇలా అందరితో పండగ చేసుకోవాలని తపిస్తారు. పతంగులు ఎగరేయాలని, కోడి పందాలు ఆడాలని, పిండి వంటలు ఆరగించాలని, పచ్చటి పంట చేలు స్వాగత తోరణాలు రారమ్మంటున్నాయని ఆనందపడతాడు. ఇదే ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలకు అసలైన పండుగగా మారిపోయింది. ఎలాగూ ఆర్టీసీ ట్రైన్లు ఫుల్, ఇక తన దగ్గరికి రావాల్సిందేనని ఫిక్స్ అవుతాడు. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తాడు. ఎంత పెంచినా అడిగే నాదుడు ఉండడు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లడం, అందులోనూ ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్లడం అంటే పర్సును జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. రెగ్యులర్ గా చెల్లించే టికెట్ ఛార్జీలకు 2 లేక 3 చెల్లించాలో తెలియదు. ఎక్కుతున్నది బస్సే కానీ విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన దుస్థితి. సంక్రాంతి పండుగ రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ట్రావెల్స్ ఏజెన్సీలు. సాధారణ టికెట్ కంటే 3, 4 వసూలు చేయడం ప్రతి ఏడాది చూస్తున్నది. ఈసారి అడ్వాన్స్ గా దోచుకుంటున్నాయి. ట్రావెల్స్ దందా చూస్తుంటే బ్లాక్ టికెట్లకు ఏ మాత్రం తీసిపోదు. సాధారణ రోజుల్లో ఛార్జీలకు, సంక్రాంతి టైంలో ఛార్జీలకు ఏ మాత్రం పొంతన కుదరదు. కుటుంబం మొత్తం ప్రయాణించడానికి సరిపోయే ఖర్చు కేవలం ఒక్కరి ప్రయాణానికి కూడా చాలదు. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వాళ్లపై మరింత భారం మోపుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరిట 50% ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు ప్రయాణికులు. మిగతా రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే ఏపీ స్లీపర్ బస్సులో టికెట్ ధర 4,000 రూపాయలు ఉంటుంది. పండగ టైంలో మాత్రం 6,000 రూపాయల పైమాటే. అలాగే సాధారణ రోజుల్లో ఏసీ సీటర్ బస్సుల్లో గరిష్టంగా 1,849 రూపాయలు వసూలు చేసేవాళ్లు. కానీ ఫెస్టివల్ కారణంగా 5,500 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తారు. అదే వోల్వో బస్సు అయితే ఏకంగా 7,000 రూపాయలు చెల్లించాల్సిందే. హైదరాబాద్ నుంచి విజయవాడకు వోల్వో బస్సు ప్రయాణానికి 4,000 రూపాయలు సమర్పించాల్సిందే. ట్రావెల్ ఏజెన్సీల దందా ఏమీ దొంగచాటుగా జరగడం లేదు. మొబైల్ యాప్స్, వెబ్సైట్లలో టికెట్ ధరలను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి.
బిజినెస్ లేనప్పుడు ఖాళీగా కూర్చుంటున్నాం. ఇప్పుడు డిమాండ్ ఉంది కనుక నష్టాలను భర్తీ చేసుకుంటున్నామని దోపిడీని పబ్లిక్ గా ఒప్పుకుంటారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ప్రస్తుతం ట్రావెల్ ఏజెన్సీల ఆశకు మాత్రం అంతుండడం లేదు. తాము చెప్పిన ధర చెల్లించాల్సిందే అంటున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరించడం పరిపాటిగా మారింది. తమ కళ్లెదుటే ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు దోపిడీకి పాల్పడుతుంటే చోద్యం చూడ్డం షరా మామూలయ్యింది. సరే, పండగ దగ్గర పడిందే, జనం హడావిడిలో ఉన్నారు కనుక ట్రావెల్ ఏజెన్సీలు దండుకుంటున్నాయని అనుకోవచ్చు. కానీ రిటర్న్ జర్నీ విషయంలోనూ తగ్గవు. దీంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇప్పటికైనా ట్రావెల్ ఏజెన్సీల దోపిడీపై అధికారులు దృష్టి సారించి దోపిడీని అరికట్టాలని కోరుతున్నా ఆలకించే నాదుల్లేరని వాపోతున్నారు. ఏడాది మొత్తానికి సరిపడా ఆదాయాన్ని కేవలం ఒక్క వారంలోనే సంపాదించాలని ట్రావెల్ ఏజెన్సీలు ఫిక్స్ అయిపోతున్నాయి. సంక్రాంతి పండుగ రద్దీని సాకుగా చూపించి టికెట్ ఛార్జీలను భారీగా పెంచేస్తాయి. భారమే అయినా మరో గత్యంతరం లేక ప్రయాణాలు చేస్తారు జనం. సాధారణంగా పిల్లల స్కూళ్లు, తాము పనిచేసే సంస్థలిచ్చే సెలవులను బట్టి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారు జనం. ఈసారి పండక్కి 5 రోజుల ముందే వీకెండ్ వస్తోంది. అంటే జనవరి 9న శుక్రవారం. ఆ రోజే ప్రయాణాలు మొదలవుతాయి. శనివారం, ఆదివారం కలిసొస్తుంది. సోమవారం కూడా కలుపుకుంటే గురువారం వరకు సెలవులే. అంటే ఫ్రైడే నుంచి భారీగా ట్రావెల్ బస్సులు బారులు తీరుతాయి. ఇది ట్రావెల్ ఏజెన్సీలకు బాగా కలిసొస్తోంది. రద్దీని సాకుగా చూపించి జనాన్ని దోచుకోవడం వారికి అలవాటే. గంట గంటకు ధరలు పెంచేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సులు వేస్తామంటున్నా వాటి జాడ లేదంటున్నారు ప్రయాణికులు. ఇతర ప్రాంతాల నుంచి అతి కష్టం మీద విజయవాడకు చేరుకున్నా అక్కడి నుంచి అవనిగడ్డ తదితర ప్రాంతాలకు వెళ్లడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. సంక్రాంతి పండుగను సొంతూరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని అందరూ భావిస్తుంటారు. అందువల్ల కష్టమో నష్టమో ఎలాగైనా ఊరుకు చేరుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నందున టికెట్ ఛార్జీలు భారీగా పెంచినా గత్యంతరం లేక ప్రయాణాలు చేస్తున్నారు జనం. ప్రయాణికుల ఈ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. దీంతో సంక్రాంతి పండుగ వచ్చిందంటే దోపిడీకి తెరలేపడం మామూలైపోయింది. సంక్రాంతి వస్తుందంటే నెల రోజుల ముందే రైళ్లలోని సీట్లు, బెర్తులు రిజర్వ్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా దాదాపు అటువంటి పరిస్థితే. కానీ పండగ రద్దీకి అవి ఏమాత్రం చాలడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ పైనే ఆధారపడుతున్నారు జనం. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ తదితర దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. ఎక్కడ తక్కువ ధరకు టికెట్ దొరికితే అందులో ప్రయాణాలకు సిద్ధమవుతారు. కొందరు మొబైల్ యాప్ల సాయంతో టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే ఎలా చూసినా ప్రయాణికులకు భారం తప్పడం లేదు. సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ కు బస్సు టికెట్ ధర 1000 రూపాయలు ఉంటే ఫెస్టివల్ టైంలో 2000 నుంచి 4000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. బస్సు బయలుదేరే సమయాన్ని బట్టి కూడా టికెట్ ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఏడాదికి సరిపడా ఆదాయాన్ని కేవలం సంక్రాంతి పండుగ సీజన్లోనే వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఇదేమిటి ఇంత ధర అని ప్రశ్నిస్తే గంట తర్వాత అదనంగా 1000 రూపాయలు ఇచ్చినా టికెట్ దొరకదు అంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు ట్రావెల్ ఏజెంట్లు. ప్రయాణికులకు మరో అవకాశం లేకపోవడంతో చెప్పిన ధరకు టికెట్లు కొని ప్రయాణాలు చేస్తున్నారు. సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామంటారు రైల్వే, ఆర్టీసీ అధికారులు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండడం కామన్ అయిపోయింది. బస్టాండ్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. దీన్ని ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. కొందరు ఏజెంట్లు బస్టాండ్లలోకి వచ్చి మరీ బయలుదేరడానికి సిద్ధంగా బస్సు ఉంది అంటూ ప్రయాణికుల్ని తమ వెంట తీసుకెళ్తున్నారు. తీరా వెళ్తే విమాన టికెట్ ధరలకి తీసిపోని రీతిలో టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రయాణికులకు భారంగా మారుతోంది. ఆర్టీసీలోనే సరిపడా బస్సులుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇటు రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, భీమవరానికి కానీ ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. ఆ 3 days అప్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ సంబంధించి మొన్న దసరాకి ఆ డిపోల నుంచి ఇక్కడ ఎన్ని పడతాయి ఏంటన్నది లాస్ట్ ఇయర్ డేటా బేస్ చేసుకుని దానికి అదనంగా కూడా ఇంకా ఎక్స్ట్రా బస్సెస్ కూడా పూల్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేసే ఏర్పాట్లు చేస్తామండి. ఇది కాకుండా 16, 17, 17 ఈ 3 days కూడా హైదరాబాద్కి ట్రాఫిక్ ఉంటుంది. అది కూడా మా దగ్గర నుంచి బస్సెస్ పెట్టి క్లియర్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఈసారి హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో క్యాబ్లు, టాక్సీలు విజయవాడ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్లో క్యాబ్లు దొరికే పరిస్థితి కూడా లేకపోవడంతో కొంతమంది సొంతూర్లకు ఫోన్లు చేసి బెజవాడ నుంచి వాహనాలు పంపించాల్సిందిగా కోరుతున్నారు. ఇలా ఈసారి అడ్వాన్స్డ్ గా ఆర్టీసీ బస్సులు, ట్రైన్లు బుక్ అయిపోయాయి. ఫ్లైట్స్ జెట్ స్పీడ్ తో ఫిల్ అవుతున్నాయి. ఈ మూడు మిస్ అయితే జనాలకు మిగిలింది ప్రైవేటే. సంక్రాంతి పండుగ సమయంలో రైళ్లు, బస్సులకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులకు తెలుసు. మరి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు ఇప్పటికైనా చేస్తారా? ప్రత్యేక రైళ్లు, స్పెషల్ బస్సులు వేస్తారా అని ఎదురు చూడడం లేదు. సంక్రాంతి, న్యూ ఇయర్ వేడుకలకు ముందే వరుస సెలవులు రావడంతో ఊళ్ల ప్రయాణాలు పెట్టుకున్నారు జనం. ఫలితంగా బస్సులు, రైళ్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.